నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విజయమ్మ గారు ప్రస్తుతం అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ రాబోయే రోజులలో తను కాంగ్రెస్లో చేరబోతుందా, మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తే విజయమ్మ గారు అయితే చాలా రోజుల నుంచి అయితే రాజకీయాలలో లేరు, కానీ మళ్ళీ వార్తలు ఎలా వస్తున్నాయంటే కాంగ్రెస్కి వెళ్తున్నారు, కాంగ్రెస్లో చేరబోతున్నారు అని అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎలా చూడాలి సార్? సో ఒకటి ఏంటంటే, విజయమ్మ పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆవిడ. అటు కుమారుడు జగన్మోహన్ రెడ్డిని, ఇటు కుమార్తె షర్మిలని ఇద్దరిని వదులుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఆవిడ ఉన్నారు. ఎవరు వైపు ఉండాలి అనే దాని మీద ఆమె చాలా సందిగ్ధతగా ఉన్నారు. ఆమె ఎట్టి నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఒకవైపు ఏమో కుమార్తెకి సంబంధించి సపోర్ట్ చేయాలి అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఒకవేళ సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అనేటువంటిది ఇంకొక ఆందోళన ఆమెను వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి తాడేపల్లి వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ. కానీ ఇప్పుడు విజయమ్మని తీసుకొచ్చి కనుక ప్రచారం చేయించకపోతే జగన్మోహన్ రెడ్డి నష్టపోతారనేది తాడేపల్లి వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకనంటే షర్మిల, డాక్టర్ సునీతారెడ్డి వీళ్ళందరూ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కూడా చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల్ని బయటికి పంపించేశారు, ఆస్తులు కూడా పంచి ఇవ్వలేదు, అంత దుర్మార్గుడు ఇంకొకళ్ళు ఉండరు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అది కూడా ఎవరు చేస్తున్నారు? షర్మిలనే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019కు ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మారిపోయాడు. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నకిలీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని షర్మిల చెప్తూ ఉంటే, అసలు షర్మిల రాజశేఖర రెడ్డి రక్తం పంచుకొని పుట్టినటువంటి కూతురే కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు షర్మిల చెప్తుంది నిజమా, జగన్మోహన్ రెడ్డి అనే టీం చెబుతుంది నిజమా అనే దాని మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజలు, ఓటర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి, ఏది నిజం, షర్మిల చెప్తుంది నిజమా లేకపోతే వీళ్ళు చెప్తుంది నిజమా అనే దాని మీద. షర్మిల ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని అసలు నమ్మకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే అతను పెద్ద మోసగాడు, అతను ఒక దుర్మార్గుడు, అతను ఒక రాక్షసుడు అని చెప్పి చెప్తోంది షర్మిల. సో మొత్తం నమ్మించి మోసం చేసే నయవంచకుడు అని చెప్పి చెప్తోంది షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి. ఏ విధంగా ఆయన నమ్మించి నయవంచన చేశాడు అని ఆవిడ చెప్తూ, ప్రత్యేక హోదా తీసుకురాలేదు, ఆ రోజు ప్రత్యేక హోదా అని చెప్పి అందరిని నమ్మించాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ప్రత్యేక హోదా లేకుండా ఇప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ దగ్గర మోకారిల్లుతున్నాడు ఆయన అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి ఆయన సొంత కేసులకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేశాడు అక్కడ కేంద్రంలో, అలాగే బీజేపీ పెద్దల దగ్గరికి అని చెప్పి షర్మిల చెప్తూ ఉన్నారు. తర్వాత బాబాయిని చంపించినటువంటి దాంట్లో కేసు దర్యాప్తు వేగవంతంగా జరగకుండా అడ్డుపడుతున్నాడు, అది ప్యూర్గా పొలిటికల్ మంటరేను అని చెప్పి షర్మిల చెప్తూ ఉన్నారు. మహిళల్లో మోసం చేశాడు, మద్య నిషేధం చెప్పి మద్య నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతానని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఇవాళ మద్యాన్ని ఆయనే అమ్మిస్తున్నాడు. సో మద్యంలో స్కామ్కు పాల్పడ్డాడు, స్కామ్ చేశాడు, పెద్ద భారీ కుంభకోణం జరిగిందని చెప్పి షర్మిల ఆరోపిస్తూ ఉన్నారు. ఇసుక సంబంధించి దోచుకుంటున్నాడు అని చెప్పి ఆవిడ తీవ్రస్థాయిలో అనేక రకాలుగా ఆరోపిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఆవిడ ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో విజయమ్మ కనుక వచ్చి షర్మిల చెప్పేయన్ని అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి లీడరు అని చెప్పి కనుక చెప్పలేకపోతే ప్రజల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి నష్టపోయేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా అనేటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, వెంటాడుతుంది కూడా. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మని వచ్చి ప్రచారం చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి తాజాగా కోరుతున్నారనేది ఒక న్యూస్. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ ఉన్నారు. కానీ ఆవిడ్ని గత ఏడాది క్రితం ఆవిడ్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా ఒక మీటింగ్ పెట్టి ఆమె స్వచ్ఛందంగా వైదొలిగేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అప్పట్లో వినిపించింది. ఆమె గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తప్పించుకొని ఆవిడ రాజీనామా చేసేసారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డిని అనౌన్స్ చేశారు ఆ వేదిక మీద నుంచి. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి రాజకీయపరమైనటువంటి బంధం తెగిపోయింది విజయమ్మకి.
ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చెయ్యాలి అని చెప్పి ఆ పార్టీ వాళ్ళే కోరుతున్నప్పుడు ఆమె ఆలోచిస్తున్నారు. ఒకటి. రెండు ఏంటంటే తాను కుమార్తెతోటే ఉంటాను అని చెప్పేసి ఆల్రెడీ ఆవిడ షర్మిలతోటి ఉంటూ ఉన్నారు. షర్మిల ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. షర్మిల విజయమ్మ ఇద్దరు ఒకటే. సో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో షర్మిలతో పాటు ఆమె కూడా ప్రచారానికి వచ్చారు. షర్మిలాని ప్రోత్సహించండి అని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు విజయమ్మ. షర్మిలాని ఆదరించండి అని చెప్పి వైఎస్ఆర్ అభిమానులకి వైఎస్ఆర్ కుటుంబీకుల్ని అనుసరించేటువంటి వాళ్ళని అభిమానుల్ని కోరడం జరిగింది. అలాగే లీడర్లను కూడా కోరడం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫు నుంచి ఏవైతే ఉద్యమాలు లేదంటే ఆందోళనలు చేసిందో షర్మిల, ఆ ఉద్యమాల ఆందోళనలో కూడా విజయమ్మ పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి తెలంగాణ ప్రజలు ఆదరించాలి, రాజశేఖర రెడ్డి చరిష్మా షర్మిలకే ఉంది, రాజశేఖర రెడ్డి రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డ, ఇవన్నీ విజయమ్మ చెప్పారు. అంటే షర్మిలతోటి ట్రావెల్ అయ్యారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు షర్మిల ఏం చేశారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు. మరి ఇప్పుడు షర్మిల తోటి విజయమ్మ నడవాలా లేదంటే కాముగా ఉండాలా అనేది ఒక ప్రశ్న ఇప్పుడు. సో మొన్నటి వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు షర్మిలతో నడిచారు కాబట్టి విజయమ్మ ఇప్పుడు కూడా షర్మిల కోసం, షర్మిల శ్రేయస్సు కోసం, షర్మిలకి న్యాయం చేయడం కోసం ఒక తల్లిగా విజయమ్మ షర్మిలతో నడుస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం, స్థిరమైనటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ లీడర్లో ఉంది. ప్లస్ వైఎస్ఆర్కి ఆత్మబంధువుగా ఆత్మగా చెప్పుకునేటువంటి కేవీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అత్యంత కీలకమైనటువంటి లీడర్ ఆయన. సో వైఎస్ ఆత్మ అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. కాబట్టి వైఎస్ ఆత్మే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ రాజకీయ పరమైనటువంటి పావులు కదుపుతూ ఉంది. అలాంటి సందర్భంలో వైఎస్ అయినా ఆయన కేవీపీ అయినా ఇద్దరు ఒకటే. అంటే కేవీపీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కంటే వైఎస్ఆర్ కూడా పనిచేస్తున్నట్టే లెక్కేసుకోవాలి, ఆయన వైఎస్ఆర్ ఆత్మ కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ వైఎస్ఆర్ ఆత్మ వైపు నిలబడతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడతారా అనేటువంటి ఇంకో చర్చ కూడా జరుగుతుంది. సో ఒకవైపు ఏమో షర్మిల కుమార్తె రాజకీయ భవిష్యత్తు, కుమార్తెకి న్యాయం చేయాలి అనేటువంటి ఒక తపన ఆవిడలో ఉంది. ఇంకొక వైపు ఏమో కేవీపీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రచారం చేయాలా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రచారం చేయాలా అనేటువంటి ఒక బేరీజ్ వేసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఆవిడ మొగ్గు చూపుతారని చెప్పి ఆ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. లేదు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారు, ఇక్కడ వైఎస్ఆర్ ఆత్మ ఉంది, అలాగే కుమార్తె షర్మిల ఉన్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. సో వీటన్నిటిలో ఎటువైపు ఆవిడ స్టెప్ వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయమ్మ షర్మిలతోటి అడుగేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా మనకు అత్యంత విశ్వసనీయంగా తాడేపల్లి వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఎందుకు అని అంటే షర్మిల కడప నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. అలాగే డాక్టర్ సునీత ఆవిడ కూడా అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు కడప నుంచి. పులివెందుల నుంచి ఒకళ్ళు పోటీ చేయబోతున్నారు. సౌభాగ్యం ఎంపీగా వివేకానంద రెడ్డి వాళ్ళ భార్య సౌభాగ్యమ్మ ఎంపీగా, పులివెందుల ఎమ్మెల్యేగానేమో డాక్టర్ సునీత పోటీ చేయబోతున్నారు. అదే పార్టీ పరంగానే లేదంటే ఇండిపెండెంట్గానే ఏదో రకంగా పోటీ చేయబోతున్నారు వాళ్ళు. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడాలి అని విజయమ్మ భావిస్తూ ఉంటారు. ఆమె పైగా బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. బైబిల్ పట్టుకొని తిరిగే ఆవిడ న్యాయం వైపు కదులుతారు అనేది ఇప్పుడు షర్మిల నమ్ముతున్నారు. బ్రదర్ అనిల్ యొక్క అల్లుడు బ్రదర్ అనిల్ యొక్క ప్రమేయం, ఆయన యొక్క ప్రభావం కూడా విజయమ్మ మీద ఉంటుంది. సో బ్రదర్ అనిల్ కావాలా లేదంటే జగన్ కావాలనుకుంటే ఇక్కడ షర్మిల ఉన్నారు కాబట్టి షర్మిల వైపు నడిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఒక తల్లిగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగినటువంటి వాళ్ళ పక్షాన్నే ఉంటారు సహజంగా, ఏ తల్లి అయినా కానీ. సో ఆ కోణం నుంచి కనుక తీసుకుంటే ఆస్తులు పంచి ఇవ్వకుండా షర్మిలని ఇంట్లో నుంచి తరిమేశారు అనేటువంటి ఒక సింపతి ఆవిడ మీద ఒక తల్లిగా విజయమ్మకు ఉంది. కాబట్టి ఆ మొత్తం అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం జరిగినటువంటి బిడ్డను ఆదుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి విజయమ్మ షర్మిలతోటే ప్రయాణం అవుతారు అని చెప్పి
వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారానికి దిగితే విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని షర్మిల ఏ విధంగా అయితే విమర్శించారో అదే తరహాలో విజయమ్మ కూడా విమర్శించాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మరింత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు షర్మిల విమర్శిస్తుంటేనే డ్యామేజ్ అవుతున్నారు ఇంట్లో వ్యవహారం కాబట్టి. ఇంట్లో నేను చెల్లెల్ని, నాకు జరిగినటువంటి అన్యాయం, తర్వాత నాకన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి నేను ఆ రోజు పాదయాత్ర చేశాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు అనేక రకాలుగా నేను ఇబ్బందులు పడి ఆయన కోసం పనిచేస్తే నాకే ఆయన వెన్నుపోటు పొడిశారు. కాబట్టి మీరు నమ్మొద్దు, ఇంకోసారి ఓటేయద్దు అతనికి అని చెప్పి షర్మిల చెప్తున్నారు. ఇవే మాటల్ని విజయం కూడా రేపు వచ్చి చెప్పాలి కదా. ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరస్కరిస్తారు అనేటువంటిది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో విజయమ్మ ఎటు వెళ్తారు అనే దాని మీద ఇప్పుడు బాగా సీరియస్గా తాడేపల్లి కోర్టులో జరుగుతున్నటువంటి చర్చ. సో విజయమ్మ తాడేపల్లిలోకి ఎంటర్ అయ్యేటువంటి సాహసం చేయలేకపోతున్నారు ప్రస్తుతానికైతే. ప్రస్తుతం ఆవిడ లోటస్ పాయింట్లో షర్మిలతో ఉంటున్నారు. సో తాడేపల్లిలోకి ఎంటర్ అయ్యేటువంటి ధైర్యం చేస్తారా అనేది ఇప్పుడు తాజాగా అటు కాంగ్రెస్లో, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్లో, తల్లి కాంగ్రెస్లో, పిల్ల కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. సో విజయమ్మ కనుక ఒక నిర్ణయం తీసుకొని షర్మిలతోటి కనుక అడుగు వేసి వైఎస్ఆర్ ఆత్మతోటి కలిసి ప్రచారం కనుక చేస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి మరింత నష్టం చేకూరే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.